నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. 2 రోజులుగా అంతకంతకు పెరుగుతున్న వరద ఆలయం చుట్టూ ప్రాంతాలను జల దిగ్బంధంలో ముంచింది. గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇతర ఆలయాలు, అక్షర కాలనీ, ఎస్బీఐ యూనియన్ బ్యాంకులు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు రక్షించాయి. నిర్మల్ జిల్లా బాసరలో 2 రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజుల నుంచి పెరుగుతున్న వరదతో గోదావరి నుంచి ఆలయం వరకు వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. సమీప ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వ్యాసమహర్షి ఆలయం, టీటీడీ అతిథి గృహాల వరకు చేరుకుంది. దుకాణాలు, ప్రైవేటు లాడ్జులు, సత్రాలు అన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మొదటి ఘాట్ గంగామాత, సూర్యేశ్వర శివాలయం, గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మార్గంతో పాటు అక్షర కాలనీ, టెంపుల్ కామన్ రోడ్, ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు నీట మునిగాయి. అదే లో ఉంది. అక్షర కాలనీలో చిక్కుకున్న వారిని స్థానికులు ట్రాక్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమ్మవారి ఆలయ సమీపంలో ఆర్యవైశ్య సత్రంలో చిక్కుకున్న గర్భిణి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాసర ఎస్ఐ బయటకు తీసుకువచ్చారు. నాగభూషణ్ విద్యాలయంలో చుట్టూ నీరు చేరడంతో వెనకాల గేటు ద్వారా పై అంతస్తులోని విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపించారు. ఎస్బీఐలోని సిబ్బందిని సైతం బోట్లతో బయటకు తీసుకువచ్చారు. భైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ పలు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద నీరు అమ్మవారి ఆలయ ఈవో కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు రావడంతో అర్చకులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బాసర వరద కారణంగా భక్తులు రాకపోవడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం వెలవెలబోతోంది.